నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. సంఖ్యాబలం కావాలి, విజయ్కు గవర్నర్ అనుమతి నిరాకరణ. బెంగాలులో రాష్ట్రపతి పాలన, మమతా రాజీనామా నిరాకరణతో రాజ్యాంగ సంక్షోభం. కోల్కతా సమీపంలో కాల్పులు, సువేందు అధికారి పిఏ హత్య. టీవీకే చీఫ్ విజయ్కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ షాక్ ఇచ్చారు. తగినంత మెజారిటీ చూపించలేకపోవడంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి నిరాకరించారు. ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేలు తప్పనిసరని గవర్నర్ స్పష్టం చేశారు. దీంతో తక్షణం ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. బుధవారం మధ్యాహ్నం 3:30 రాజ్భవన్లో గవర్నర్ను విజయ్ కలుసుకున్నారు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని, పలు పార్టీలు కూడా తమతో చేతులు కలపనున్నాయని గవర్నర్కు విజయ్ వివరించినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకుంటారని విజయ్ వివరించినట్టు తెలుస్తోంది. అయితే విజయ్ వివరణతో గవర్నర్ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల బలం అవసరం కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి టీవీకే వద్ద ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇక విజయ్ 2 సీట్లలో గెలవడంతో 1 సీటును వదులుకోవడం అనివార్యం. దీంతో టీవీకే చేతిలో 107 మంది సభ్యుల బలం మాత్రమే ఉన్నట్లయింది. కాంగ్రెస్ బలం కూడా కలిపితే టీవీకే బల నిరూపణకు మరో 6 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఏఐడిఎంకే 47 సీట్లలో గెలవగా, అందులోని ఒక వర్గం టీవీకే వైపు మొగ్గు చూపుతోంది. ఇక పీఎంకే 4, ఐయుఎంఎల్ 2, అలాగే సిపిఐ 2, సిపిఎం 2, డిఎండికే, ఐఎంఎంకే చెరో సీటు కలిగి ఉన్నాయి. ఇక టీవీకేకు చిన్న పార్టీల నుంచి మద్దతు లభించే అవకాశాలు బలంగానే ఉన్నాయి. అయితే అధికారికంగా మద్దతు ఇస్తేనే సంఖ్యాబలాన్ని విజయ్ చూపించుకునే అవకాశం ఉంటుంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలైనప్పటికీ సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయడానికి నిరాకరించడంతో ఆ రాష్ట్రం రాజ్యాంగ సంక్షోభం దిశగా వెళ్తోంది. బీజేపీ కొత్త ప్రభుత్వం శనివారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ అరుదైన పరిస్థితిపై మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్వై ఖురేషీ స్పందిస్తూ సీఎం రాజీనామా చేయకుంటే రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని పేర్కొంటూ గవర్నర్ ఆర్టికల్ 356 ప్రయోగించవచ్చని తెలిపారు. 1-2 రోజుల కోసం అయినా సరే ఇలాంటి స్థితిలో రాష్ట్రపతి పాలనే ఏకైక మార్గం. ఒకే సమయంలో 2 ముఖ్యమంత్రులు అధికారంలో ఉండలేరని ఆయన వివరించారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సునీల్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ, మమతా ఇలా అడ్డుపడడం వల్ల రాజ్యాంగపరమైనటువంటి గందరగోళం తప్ప మరేమీ సాధించలేరని పేర్కొన్నారు. అసెంబ్లీలో విశ్వాసం కోల్పోయిన సీఎం పదవిలో కొనసాగడానికి వీల్లేదని నిపుణులు గుర్తు చేస్తున్నారు. చివరికి మెజార్టీ ఉన్న పార్టీకి అధికారాన్ని అప్పగించే బాధ్యత ఇప్పుడు గవర్నర్పై ఉంది. కడప జిల్లా కాసినాయన మండలం కొట్టాలపల్లి గ్రామంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 20 కుటుంబాలు బద్వేలు టీడీపీ ఇన్ఛార్జి కె రితీష్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి. చంద్రబాబు పాలన, రితీష్ రెడ్డి ప్రజా సమస్యలపై స్పందిస్తున్న తీరుకు ఆకర్షితులై పార్టీ మారినట్లు తెలిపారు. మండల సొసైటీ అధ్యక్షుడు బంగారు గురువురెడ్డి, టీడీపీ నాయకుడు కె మారెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో రితీష్ రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు. రితీష్ రెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబు పాలనపై ప్రజల్లో నమ్మకం పెరిగింది. పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాము అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్రతాపరెడ్డి, మండల అధ్యక్షుడు బసిరెడ్డి రవికుమార్ రెడ్డి, ఎల్ఎస్బీ డ్యామ్ చైర్మన్ ఈగా వెంకటరమణారెడ్డి, రంగసముద్రం పంచాయతీ ఎంపీటీసీ కల్వకూరి రమణ తదితరులు పాల్గొన్నారు. చూడండి సామాన్యుల బాధితుల స్వరాన్ని వినిపిస్తున్నా అన్నారు.
పీడీఎఫ్ ఎమ్మెల్సీ 2027 ఎమ్మెల్సీ అభ్యర్థి బొర్రా గోపీమూర్తి అనేక ప్రజా సమస్యలపై పనిచేస్తున్నామని, ఉపాధ్యాయుల, అధ్యాపకుల, రైతుల, కార్మికుల సమస్యలపై శాసన మండలిలోనూ బయట జరిగే కార్యక్రమాలు, ఆందోళనలలో పాల్గొని పనిచేస్తున్నామని టీచర్ ఎమ్మెల్సీ ఉభయ గోదావరి జిల్లాల 2027 ఎన్నికల పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపీమూర్తి తెలిపారు. బుధవారం యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పిఎస్ విజయ రామరాజు, పి క్రాంతిలతో కలిసి ఆయన మాట్లాడారు. విద్యారంగానికి సంబంధించినటువంటి విద్యారంగంలో పాఠశాలల్లో ఉన్న లోపాలను సవరించి మెరుగైన సౌకర్యాలు ఉపాధ్యాయులకు కల్పించాలని కోరానని అన్నారు. కూడా అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రిని కూడా కోరుతా ఉన్నాను. మొన్న మే 4వ తేదీన రాజమండ్రిలో యూటీఎఫ్ మరియు కొన్ని సోదర ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు మద్దతుతో 2027 మార్చి మొదటి వారంలో జరిగే ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ కాన్స్టిట్యున్సీకి జరిగే ఎన్నికకి మరొక్కసారి నన్ను అభ్యర్థిగా ప్రకటన చేయటం జరిగింది. ఆ ప్రకటన సందర్భంగా ఈ రోజున మీ అందరినీ దాన్ని మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది. 2024 డిసెంబర్ 5వ తేదీన ఒక అనుకోని పరిస్థితుల్లో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ సాబ్జీ గారు రోడ్డు ప్రమాదంలో మరణించడం వల్ల జరిగినటువంటి ఎన్నికకి అభ్యర్థిగా నన్ను పెట్టడం, అప్పుడు నన్ను ఈ 2 జిల్లాల ఉపాధ్యాయ అధ్యాపకులు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించటం, అదేవిధంగా 6 నెలల కాలంలో శాసన మండలిలో ఉపాధ్యాయుల గురించి, ఉద్యోగుల గురించి, కార్మికులు, కౌలు రైతులు, పోలవరం నిర్వాసితులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది, అలాగే సర్వశిక్షాభియాన్లో పనిచేసే వాళ్ళు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఈ విధంగా అందరు సమస్యల్ని శాసన మండలిలో మాట్లాడటం జరిగింది. ప్రధానంగా శాసన మండలిలో కార్మికుల యొక్క పని గంటలనే 8 నుంచి 10కి ఆ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఒప్పుకుంటే 13 గంటలైనా పని చేయించుకునే విధంగా, అదేవిధంగా మహిళల్ని రాత్రిపూట పని చేయించుకునే వెసులుబాటు కల్పించే విధంగా చేసినటువంటి బిల్లుకి శాసన మండలిలో వ్యతిరేకంగా ఓటేసినటువంటి ఏకైక ఎమ్మెల్సీగా కార్మికుల పక్షాన శాసన మండలిలో నిలబెట్టడం జరిగింది. అంతేకాదు మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి గారు మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి 1 లక్ష రూపాయలు గిఫ్ట్ కూపన్ ఇస్తే అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీసుకున్నారు. నేను మాత్రం ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల, సామాన్య ప్రజానికం యొక్క సమస్యల పరిష్కారం కోసం పోట్లాడటానికి శాసన మండలికి రావటం జరిగింది. అంతే తప్ప మీరు ఇచ్చే రాయితీలు మాకు అక్కర్లేదని తిరస్కరించి ప్రభుత్వానికి సబ్మిట్ చేసినటువంటి ఏకైక ఎమ్మెల్సీగా శాసన మండలిలో ఉన్నాను. ప్రజా సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, వివిధ సంఘాలు వారి సమస్యల పరిష్కారం కోసం బయట జరుగుతున్నటువంటి పోరాటాల్లో కూడా ప్రత్యక్షంగా పాల్గొని వాళ్ళకి మద్దతుగా నిలబడటం కూడా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పేదరికాన్ని తొలగించడం కోసం, ఏదైతే అంతరాలను తొలగించడం కోసం P4 అనే పథకాన్ని తీసుకొచ్చారో, ఆ P4 పథకంలో ఉపాధ్యాయులను బలవంతంగా రిజిస్టర్ చేయడం, మార్గదర్శులుగా రిజిస్టర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఒక సర్క్యులర్ ఇస్తే, ఆ సర్క్యులర్కి వ్యతిరేకంగా అది కరెక్ట్ కాదు, స్వచ్ఛందంగా అందులో రిజిస్టర్ కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ కలెక్టర్లో, డిఈఓలు ఈ విధంగా ఉపాధ్యాయుల్ని ఈ విధంగా రిజిస్టర్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఒక పెద్ద ప్రయత్నం చేస్తే దాన్ని ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, సోషల్ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ కావచ్చు, లేదా ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అన్ఎయిడెడ్ సిబ్బంది సమస్యలు కావచ్చు, గవర్నమెంట్ జూనియర్ డిగ్రీ కాలేజీల్లో రెగ్యులర్ లెక్చరర్స్ పనిచేస్తున్నారు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ పనిచేస్తున్నారు, గెస్ట్ లెక్చరర్స్ పనిచేస్తూ ఉన్నారు. అటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్ ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి, అదేవిధంగా గెస్ట్ లెక్చరర్స్ ని అవర్ బేసిస్ మీద అతి తక్కువ జీతాలతో పనిచేస్తున్నారు, వాళ్ళకి కన్సల్టేట్ పే ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా రెగ్యులర్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి వేతన జీవుల PRCకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఈ అన్ని అంశాలను కూడా అటు శాసన మండలిలో మాట్లాడటం, పోరాటంలో పాల్గొనటం, ప్రాతినిధ్యాలు చేయటం కూడా జరుగుతూ ఉంది. ప్రధాన విధంగా అనునిత్యము ఉద్యోగుల, ఉపాధ్యాయుల, కార్మికుల, సామాన్య ప్రజానికం గొంతుకై ఈ 16 నెలల కాలంలో కూడా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ శానిటరీ వర్కర్స్ను గౌరవించడం మనందరి బాధ్యత అని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. శానిటరీ సిబ్బంది వల్లనే విజయవాడ అందంగా మారిందని అన్నారు. మున్సిపల్ కార్మికులే మన ప్రింట్ లైన్ వారియర్స్ సిబ్బందిని గౌరవించిన యునైటెడ్ తెలుగు కిచెన్ హోటల్ యాజమాన్యానికి ఎంపీ కేశినేని చిన్ని అభినందనలు తెలిపారు. యునైటెడ్ తెలుగు కిచెన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కోగంటి రామారావు తనయుడు కోగంటి కౌశిక్ బాబు మున్సిపల్ కార్మికులకు లగేజ్ బ్యాగ్స్ ఎంపీ చిన్ని చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ కార్మికులకు కడుపు నిండా భోజనం పెట్టి సన్మానించుకోవాలనే ఆలోచన వచ్చిన యూటీకే హోటల్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ను ప్రోత్సహించడానికి తాను ఎప్పుడు ముందు ఉంటానని అన్నారు.
ఇక యూటీకే హోటల్ కష్టకాలంలో ఏర్పడిందని ఇప్పుడు పరిస్థితులు కూడా రాష్ట్రంలో సర్దుకున్నాయి కాబట్టి హాయిగా వ్యాపారం చేసుకునే సౌలభ్యం ఉందని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల వల్లనే విజయవాడ నగరం రోజురోజుకు సుందరీకరణంగా మారుతోందని, కరోనా లాంటి కష్ట సమయాల్లోనూ విజయవాడలో వరదలు లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ శానిటైజేషన్ సిబ్బంది చేసినటువంటి సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివని చిన్ని పేర్కొన్నారు. మున్సిపల్ సిబ్బందే విజయవాడ వారియర్స్ అని అభివృద్ధి చెందుతున్న విజయవాడలో శానిటైజేషన్ సిబ్బంది పాత్ర మరవలేనిదని వారన్నారు. మా కౌశిక్ సార్ అన్నట్టు పారిశుద్ధ్య సైనికులు అందరికీ ఒక చిన్న గిఫ్ట్ ఏర్పాటు చేసామండి. సో మీ ఒక్కొక్కరిని పేరు పేరుని పిలుస్తారండి, మీరు వచ్చి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గణపురం మండలం, లక్కిరెడ్డిపల్లి, భూపాలపల్లి మండలం, మోరంచపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం నాణ్యతను మాయిచర్ మీటర్ ద్వారా పరీక్షించారు. ధాన్యంలో మాయిచర్ శాతం ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే ఆలస్యం జరగకుండా కొనుగోలు చేసి వెంటనే కేటాయించినటువంటి ధాన్యం మిల్లులకు రవాణా చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు ధాన్యం ఎప్పుడు తీసుకొచ్చారో, మాయిశ్చరైజర్ శాతం ఎంత ఉందో వివరాలు నమోదు చేయాలని సూచించారు. అలాగే కొనుగోలు కేంద్రాల్లో హమాలీలను తగిన సంఖ్యలో ఏర్పాటు చేసి లోడింగ్ మరియు అన్లోడింగ్ పనులు వేగంగా నిర్వహించాలని తెలిపారు. ధాన్యం రవాణాలో ఎటువంటి ఆటంకాలు లేకుండా తగిన సంఖ్యలో లారీలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. కౌలు రైతులకు సంబంధిత వ్యవసాయ అధికారులు ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, పౌర సరఫరాల సంస్థ డిఎం రాములు తదితరులు పాల్గొన్నారు. అన్నపూర్ణ రైస్ మిల్. అవును సార్. అంటే ఇప్పుడు మీరు తడిసిన పట్టుకపోతారా? ఇక్కడ మన బయ్యారం రైస్ మిల్ ఉంది, అన్నపూర్ణ. అదే నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో పరిపాలనా భవనంలో భక్తుల సదుపాయాలపై అధికారులతో ఈవో శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. దేవస్థానంలో ప్రతి ఉద్యోగి కూడా భక్తుల సౌకర్యాల కల్పననే ప్రధాన లక్ష్యంగా విధులు నిర్వర్తించాలని వారు అన్నారు. ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ దర్శనం ఏర్పాట్లు, మంచినీటి సదుపాయం, అన్న ప్రసాద వితరణ, ఉచిత ప్రసాద వితరణ, శౌచాలయాల నిర్వహణ, పారిశుద్ధ్యం నిర్వహణ లాంటి మౌలిక వస్తువులపై భక్తుల నుంచి 90% సానుకూలంగా స్పందన ఉండాలని అన్నారు. అందుకు అనుగుణంగా ఉద్యోగస్తులందరూ విధులు నిర్వర్తించాలని వారు అన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర దేవాలయాల పాలనా సంస్థ వంటస్వాములకు శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. వంటస్వాములు అన్న ప్రసాదాలను, ఆలయంలోని ప్రసాదాలను తయారు చేయాలని అన్నారు. వంటకాలు ప్రమాణీకరణ పట్ల శ్రద్ధ వహించాలని వారు అన్నారు. ఒక వంటకాన్ని ప్రతిసారి ఒకే రుచి, నాణ్యత మరియు పరిమాణాలతో తయారు చేయడానికి అనుసరించే విధానాన్ని వంటకాల ప్రామాణికంగా ఉండాలని పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలంలో ఈరోజు పరిపాలనా భవనంలో శివసేవకులకు ఈవో శ్రీనివాసరావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శివసేవకుల స్వచ్ఛంద సేవను దేవస్థానం మరింత విస్తృతంగా వినియోగించుకోవడం జరుగుతోందని వారు అన్నారు. స్వచ్ఛంద సేవకు ఆసక్తి గల వారు నేరుగా ఆన్లైన్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చని అన్నారు. ఆన్లైన్ విధానంలో వ్యక్తిగతంగా స్వచ్ఛంద సేవకు నమోదు చేసుకోవచ్చని అన్నారు. శివసేవకులు నిర్వహించు సమయంలో దేవస్థానమే తాత్కాలికంగా గుర్తింపు కార్డులను అందజేయడం జరుగుతోందని అన్నారు. ముఖ్యంగా శివసేవకులు క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్ల నిర్వహణ, ఆలయ ప్రాంగణం, అన్నప్రసాద వితరణ, కళ్యాణకట్ట మొదలైన చోట్ల స్వచ్ఛంద సేనను అందించాలని అన్నారు. ఇక శివసేవకులు వారికి కేటాయించినటువంటి ప్రదేశాలలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా సేవలను అందజేయాలని అన్నారు. స్వచ్ఛంద సేవకులు అందరూ అంకిత భావంతో భక్తులకు సేవలు అందించాలని అన్నారు. ముఖ్యంగా యాత్రికులతో మర్యాదపూర్వకంగా మెలగాలని అన్నారు. ప్రతి యాత్రికుడిని కూడా దేవస్థానానికి వచ్చిన అతిథిగా భావించాలని అన్నారు. సేవా సమయంలో భక్తులు అడిగే సమాచారాన్ని సేవకులు ఓపికతో తెలియజేయాలని అన్నారు. దేవస్థానం అధికారులు, సిబ్బంది అందరూ కూడా శివసేవకులకు పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని అన్నారు. దర్శించే భక్తులకు మరియు దేవస్థానానికి శివసేవకులు వారధులుగా వ్యవహరించాలని ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
శ్రీశైలంలో వైభవంగా స్వామి మల్లన్న మాచెంతకి కార్యక్రమం ప్రారంభించారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీశైలం మేకలబండలో ధర్మ ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ధర్మ ప్రచార రథంలో ఆసీనులను చేసి బయలు వీరభద్రస్వామి ఆలయం వద్ద ప్రారంభ పూజలు నిర్వహించి మేకలబండ శోభయాత్ర నిర్వహించారు. శోభయాత్రగా ధర్మ ప్రచార రథంలో వచ్చినటువంటి స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు చెంచుగూడెంలోని చెంచులు వారి సాంప్రదాయ నృత్యంతో ఘనస్వాగతం పలికారు. తర్వాత చెంచుగూడెంలో వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ఎంతో వైభవంగా జరిగిన కళ్యాణోత్సవంలో చెంచులు ఆనందంతో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. కళ్యాణోత్సవం అనంతరం స్వామి అమ్మవార్ల ఆశీర్వచనంగా తీర్థ ప్రసాదాలతో పాటు చెంచులకు చీరలు, పంచెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏవో ఎం శ్రీనివాసరావు, ఐటీడీఏ పీఓ పివిఎస్ నాయుడు, ట్రస్ట్ బోర్డు మెంబర్ గంగమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ పర్వతం యొక్క విశేషం ఏమిటో, స్వామివారి యొక్క గొప్పతనం ఏమిటో, అమ్మవారి యొక్క గొప్పతనం ఏమిటో వివరించబడేటటువంటిదే, పురాణంలో చెప్పబడినటువంటిదే ఇప్పుడు మనం ఈ మహాసంకల్ప మంత్ర పఠనంలో చెప్పుకుంటున్నాం. కాబట్టి మీరు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సంఖ్యాబలం కావాలి, విజయ్కు గవర్నర్ అనుమతి నిరాకరణ. బెంగాలులో రాష్ట్రపతి పాలన, మమతా రాజీనామా నిరాకరణతో రాజ్యాంగ సంక్షోభం. కోల్కతా సమీపంలో కాల్పులు, సువేందు అధికారి పిఏ హత్య. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.